రై ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా పార్టీల్లో ఫ్యాన్స్ గ్రూపుల్లో తిరగొద్దని? అయినా ఇలా ఉద్యోగాలు వదిలేసి ఎవరిని ఉద్ధరించడానికి తిరుగుతున్నారా? మీరేమో ఇలాంటి నాయకుల్ని వినాయకులు చేసి ఊరేగిస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని అమాయకుల్ని చేసి మీ బ్రతుకులకు ఊరేస్తారు. వాళ్ళ దృష్టిలో ఓటర్లు వాటర్ ప్యాకెట్లు రెండు ఒకటేరా. పెదవులు తడిచాక వాటర్ ప్యాకెట్ని, పదవులు వచ్చాక ఓటర్లని పట్టించుకోర్రా. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాం. వీళ్ళు వచ్చింది కూడా జనసేన అనే సినిమాలో నటించడానికే గానీ జనానికి సేవ చేయడానికి కాదురా. వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, పదరా. రేయ్, మా అన్న నటించడానికి రాలేదు, ముందుండి నడిపించడానికి వచ్చాడు. ఏదో ఒక రాజకీయ నాయకుడి కాళ్ళ దగ్గర కీలు బొమ్మలు పడడానికి రాలేదు, లోక కళ్యాణం కోసం వచ్చాడు. రాష్ట్రంలో ఉన్న కుళ్ళుని ఒళ్ళొంచి కడిగేయడానికి వచ్చాడు మా పవన్ కళ్యాణ్. ఓట్ల కోసం రాలేదు, కోట్లాది ప్రజల గుండెల్లో మోగబోయిన నరాల తీగల్ని తన నోటి మాటతో స్వరపరచడానికి వచ్చాడు. సీట్ల కోసం రాలేదు, సీట్లను నోట్లతో కొని జనాల రక్తమాంసాల్ని భోజనంలా భుజిస్తున్న రాజకీయ రాబందుల బడిత పూజ చేయడానికి వచ్చాడు. పదవుల కోసం రాలేదు, పేద ప్రజల పెదవులపై చిరునవ్వులను పదిలపరచడానికి, వారి పాదాలకు ఆపద కలిగించే ముళ్ల పొదల నుండి మండుటండల నుండి కాపాడే పాదరసపు పాదరక్షలు అవడానికి వచ్చాడు. పవర్ కోసం రాలేదు, పేద ప్రజల తరఫున వార్ చేయడానికి పవర్ స్టార్లా పవర్ఫుల్గా వచ్చాడు. కుల మత వర్గ విభేదాలతో రాష్ట్రాన్ని మగ్గిస్తూ బుగ్గిపాలు చేస్తున్న రాజకీయ నాయకుల చేత ఉగ్గుపాలు కక్కించి రాష్ట్రాన్ని ఒక స్వర్గంగా, రాబోయే కాలాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చడానికి వచ్చాడు. హస్తినాపురంలో కూర్చుని మనల్ని అస్థిపంజరాల బొమ్మలుగా చేసి ఆడుకుంటున్న హస్తాల్ని నరికి అస్థికలపాలు చేసి వారి చరిత్రని పుస్తకాలకు పరిమితం చేయడానికి వచ్చిన అస్తమించని భానుడు మా పవనుడు. చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా పట్టిన శ్రీకృష్ణుడిలా చితికిన బ్రతుకులలో చీటింగ్ రాజకీయాల వల్ల ఏర్పడిన చీకటిని చీల్చి వెలుగు గొడుగులు పట్టడానికి వచ్చిన జనసేన ప్రథమ పౌరుడు మా పవరుడు. ఊపిరాడని నీచ రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ మా పవనిజం. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కడుపు నింపడానికి కంకణం కట్టుకున్న బంగారు ఖనిజం మా పవనిజం. బానిస బ్రతుకులు బతుకుతున్న బలహీన జనాన్ని బలవంతులుగా మార్చడానికి శంఖం పూరించిన మరో గాంధీయిజం మా పవనిజం. కామాంధుల కోరల్లో చిక్కిన ఆడపిల్లల కన్నుల నుండి కన్నీరు కారడానికి కారణమైన నరకీచుకులపై కన్నెర చేయడానికి ఒక కామన్ మ్యాన్లో వచ్చిన కాటమరాయుడు. అమ్మల్లా ఆరాధించే అమ్మాయిలు అనుభవిస్తున్న అంధకారాన్ని తొలగించి వారికి అందమైన జీవితాన్ని అందించడానికి వచ్చిన అన్నవరం. విద్య, వైద్య, ఉద్యోగ విధానాలను ఉద్ధరిస్తామని వాగ్దానాలు చేసి గద్దెనెక్కి గద్దల్లా దోచుకుతుంటున్న పెద్దలందరికీ బుద్ధి చెప్పడానికి వచ్చిన బద్రీనాథ్. రాజకీయానికి పట్టిన బూజు దులిపి రాష్ట్రాలకు పట్టిన గతిని మార్చడానికి వచ్చిన మరో భగత్ సింగ్ మా గబ్బర్ సింగ్. అభివృద్ధిని సమాధిలో కలిపేస్తున్న సమస్యలకి సమాధానం చెప్పడానికి వచ్చిన పంజా విసిరిన పులి. అధిష్టానం ఇష్టం వచ్చినట్టు వాడిస్తే ఆడే భజన సేన కాదు మా జనసేన. అంటే సమాజాభివృద్ధి స్కీములన్నింటినీ స్కాములతో స్వాహా చేసే భోజన సేన కాదు మా జనసేన. అంటే కుల మత ప్రాంతాలకు అతీతంగా సైద్ధాంతిక భావాలను ఒక సామాన్య భారతీయుడు తన ప్రజల అభివృద్ధిని, బాధల్ని బాధ్యతగా తన భుజాల మీద మోయడానికి పంచభూతాల సాక్షిగా స్థాపించిన ఒక ప్రభంజన యువసేన మా జనసేన. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జై జరుగుతుందంటే ఎవరు వద్దనర్రా, కానీ మీ భవిష్యత్తును కూడా మీ దృష్టిలో పెట్టుకోండిరా. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.